ఒక హీరో ఒక హిట్ కొట్టాక తర్వాతి సినిమాకు ఆటోమేటిక్గా ఓపెనింగ్స్ బాగా వస్తాయి, టాక్ బాగుంటే కలెక్షన్లు పెరుగుతాయి. కానీ అక్కినేని నాగచైతన్య కొత్త సినిమా సాహసం శ్వాసగా సాగిపో విషయంలో అలా జరగట్లేదు. ప్రేమం లాంటి మంచి హిట్ తర్వాత అతడి నుంచి వచ్చిన సినిమా సాహసం శ్వాసగా సాగిపో చాలా నిరాశాజనకమైన ఓపెనింగ్స్ వచ్చాయి. దసరా సమయంలో తీవ్రమైన పోటీ మధ్య వచ్చినప్పటికీ ప్రేమం సినిమాకు తొలి రోజు 3.5 కోట్ల షేర్, 5.7 కోట్ల గ్రాస్ వచ్చింది. కానీ ఈ శుక్రవారం సోలోగా రిలీజ్ అయిన సాహసం తొలి రోజే 2 కోట్ల షేర్, 3.9 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. టాక్ బాగానే ఉన్న సాహసం కలెక్షన్లు ఇలా ఉండడానికి ఇందుకు ప్రధాన కారణం 500,000 నోట్ల రద్దు అనే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెగ్యులర్గా సినిమాలు చూసే జనాల దగ్గర 100 నోట్లు చాలినన్ని అందుబాటులో లేకపోవడంతో థియేటర్కు వచ్చే పరిస్థితి లేదు. హైదరాబాద్ సిటీలో ఆన్లైన్ బుకింగ్ ద్వారా టికెట్లు తీసుకొని ప్రేక్షకులు సినిమా చూడడం వల్ల నైజాం ఏరియా కలెక్షన్ బాగానే ఉన్నాయి. కానీ ఆంధ్ర సీడెడ్ ఏరియాలో కలెక్షన్లు బాగా దెబ్బతిన్నాయి. నైజాంలో తొలి రోజు 75 లక్షల షేర్ రాగా సీడెడ్లో కేవలం 16 లక్షలే వచ్చింది. ఆంధ్రాలో అన్ని ఏరియాలు కలిపి 50 లక్షల షేర్ వసూలైందంటే చూస్తుంటే సాహసం శ్వాసగా సాగిపో నిర్మాతకు భారీ నష్టాన్ని మిగిల్చేటట్టుంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.